నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఎలా ఉన్నారు అవినాష్ గారు? నేను చాలా చాలా బాగున్నానండి. అద్భుతంగా ఉన్నాను. అవినాష్ గారు, మహాదశలు మారేటప్పుడు ఖచ్చితంగా రకరకాల మార్పులు వస్తుంటాయి. రాహు నుంచి గురువుకి మారుతూ ఉంటుంది చాలా మందికి. అంటే అన్ని దశలు మారుతూ ఉంటాయి కదా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. గురువు నుంచి శనికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఒక్కసారిగా లైఫ్ రకరకాల టర్న్స్ని తీసుకోవటం అనేది జరుగుతుంటుంది. ఒక్కోసారి చాలా హైట్స్ చూసిన వాళ్ళు కూడా జీరో పొజిషన్కి వచ్చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా లాక్కొని వచ్చేస్తాయి, డ్రాగ్ చేస్తాయి ఈ మహాదశలు అనేవి. ఒకవేళ జీరోకి వచ్చేసిన పరిస్థితుల్లో ఎట్లా మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటలీ చాలా సఫర్ అవుతాం. ఎందుకు ఇలా ఆల్ ఆఫ్ అ సడన్ ఇట్లా జరిగింది మన జీవితంలో అని చెప్పి మళ్ళీ బ్యాలెన్స్ అవ్వాలి లైఫ్ అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఇది చాలా సర్వసాధారణంగా కొంతమంది బయట అడుగుతుంటారు. 10 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, మేము ముందు రాజుల్లాగా దొరల్లాగా బతికేటోళ్ళం, సడన్ గా మొత్తం పోయిందండి అంటారు. చాలా మంది అంటారు. చాలా మందికి జరుగుతుంది ఇది. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు ఏం చేయాలంటే, మరి రోడ్డు మీద పడిపోవడం కాకుండా మినిమం ఒక 30,000 50,000 రావాలి కదా మనిషి బతకాలంటే. మరి రోడ్డు మీద అంటే చాలా కష్టం. కానీ చాలా మందికి పరిస్థితి వస్తుంది. నిజంగా రోడ్డు మీదకే పడిపోయే రోజు వస్తుందా? వస్తుంది. చాలా మందికి రోడ్డు మీద పడిపోయే రోజు వస్తుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నెలకు 5 లక్షలు సంపాదిస్తూ ఉంటారు, 10 లక్షలు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు సడన్ గా ఇప్పుడు 50,000కి 30,000కి వచ్చారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా మొత్తం మారిపోతారు. 1,00,000 రూపాయలు సంపాదించేటోళ్ళు, 10 లక్షలు, ₹1 కోటి సంపాదించేటోళ్ళు జీరోకి వచ్చినట్టు జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సడన్ గా దేవుడు కొన్ని కర్మల వల్ల లాగేస్తాడు. ఉంటే అవి అదే మహర్దశల మార్పుల వల్ల ఇది ఇలాంటివి జరుగుతాయి. లో టైడ్, హై టైడ్. ఎట్లాంటి మార్పు ఏ దశ నుంచి ఏ దశలోకి వెళ్ళేటప్పుడు మేజర్ గా ఇట్లాంటివి జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది? అలా అని ఏం లేదు, ఏ దశ అయినా డ్రాప్ అయిపోవచ్చు. ఇప్పుడు కుజ నుంచి రాహుకి వచ్చే మార్గంలో, మరి రాహు అంటే మంచి మాయావి కదా, అట్లాంటివి ఏమైనా ఉంటాయి? అలా ఉంటాయి. అప్పుడప్పుడు ఏముంటది, రాహులో బాగా పైకొచ్చి గురువులో డ్రాప్ అయిపోవచ్చు, గురువులో బాగా పైకొచ్చి శనిలో డ్రాప్ అయిపోవచ్చు. చెప్పలేము ఎప్పుడు ఏ కర్మ ఎక్కడ ఓపెన్ అవుతుంది తెలీదు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చిట్టీలు బిజినెస్ పెడతారు, బాగా నడుస్తుంది, ఫుల్ ప్రాఫిట్ వస్తుంది, డబ్బులు తీసుకొని పారిపోతారు, అబ్స్కాండ్ అయిపోతారు. తెలియదడికి నెక్స్ట్ టైం తిరిగి కొడుతుంది అని. అది తిరిగి కొడుతుంది, అది కొడతారు అంతే కదా. అంతమంది ఏడుపులు ఊరికే పోతాయి అవి. మీరే చెప్పండి ఎలా ఉంటది అది. ఇట్ విల్, అది వదలదు. అలాంటి పెద్ద మోసాలు చేసిన వాళ్ళకే ఇలా బావిలో వచ్చి పడతారు. ఎక్కడో కొండ మీద ఉన్నాడు వచ్చి బావిలో పడతాడు. కరెక్ట్. అయితే అది ఈ జన్మలో చేసామనేది కాదు, పూర్వజన్మది కూడా మనకి రావచ్చు. పూర్వజన్మదే. జీవితం అనేది 88% పూర్వజన్మదే. లేకపోతే ఎంతో మందికి టాలెంట్ ఉండదండి. సినిమా హీరోయిన్లు అయిపోతారు, సినిమా హీరోలు అయిపోతారు. అందుకు నేమ్స్ వద్దులేండి, పేర్లు వద్దు, పేర్లు తీయట్లేదండి నేను. పూర్వజన్మ సుకృతమే. మీకు ట్రూ, నిజమే కదా. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనము అలా జరిగినప్పుడు మేనేజ్ అయినా చేయాలి, బ్లఫ్ అయినా చేయాలి. ఇప్పుడు నేను చెప్తా. బ్లఫ్ అంటే దాని బ్లఫ్ అని అనకూడదు, మ్యానిపులేషన్ అని చెప్పచ్చు. లేదు, కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మ్యానిపులేషన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీపాద శ్రీ వల్లభ వారి స్టోరీ తీసుకుంటే, ఒక ఆమె ఉంటుంది, వాళ్ళ భర్త చనిపోతే అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ చితిమంట వెలిగించి మనిషిని ఇంకా కర్మలు చేసేయాలి. కానీ ఏం చేస్తారు, ఆ చితిమంట మీద తిండి వంటొండి అందరికి పంచేస్తారు. సో నేచర్ని మనం ఇక్కడ మ్యానిపులేట్ చేసాం, చితి కర్మలు అయిపోయినాయి అని. అలా చేయడం వల్ల మనిషికి ప్రాణం వస్తుంది. శ్రీపాద శ్రీ వల్లభ స్టోరీ విని ఉంటారు. సేమ్ ఇందిరాగాంధీకి కూడా జాతకంలో జైలు జీవితం అని రాసి ఉంటే ఆ ముందే వెళ్ళి జైల్లో కొన్ని రోజులు ఉంటారు.
అలా తప్పించుకుంటారు ఆమె. తనకి తానే ఆ పనిష్మెంట్ ని తీసుకుంది. ఆ. ఇప్పుడు మన కేసీఆర్ గారు కూతురు కూడా అదే చేస్తుంటే వాళ్ళ ఆ పరిస్థితి వచ్చేది కాదు. కరెక్ట్ ఆస్ట్రాలజర్ ని మీట్ అవ్వాలి, ముందుంచే ఆస్ట్రాలజీ మీద నమ్మకం ఉండాలి, అలా మేనేజ్ చేయొచ్చు నేచర్ ని మనం. ఇప్పుడు ఏదైనా అండి, గ్రహం అనేది ఒక సాఫ్ట్వేరే, దాంట్లో మనం ఏది నింపుతామో అదే బయటపడుతుంది. కానీ సైబర్ వాళ్ళు ఉంటారు, హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ, వీళ్ళందరూ వెళ్ళి దాన్ని మ్యానిపులేట్ చేస్తారు అవసరం ఉన్నప్పుడు. సో మనం కూడా మన పరిస్థితిని మార్చొచ్చు. రైట్, మీరు చెప్పింది ఇంకొంచెం అర్థమయ్యే విధంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు శని భగవానుడు వస్తున్నాడు, ఎల్నాట్స్ అని వస్తోంది, వాక్ చేయండి, ఎంతో కొంత వాక్ చేస్తే, వాకింగ్ అనేది ఒక పనిష్మెంట్ లాగా మనమే తీసుకుని ఒకవేళ వాక్ చేస్తే ఆయన ఇబ్బందిని ఇవ్వడం తగ్గిస్తారు, అంతేనా? అంతే. సో ఇది మీరు చెప్పేది కూడా ఇదే, ఈ రెమెడీ, ఇలాంటి ఒక రెమెడీ. నేను చెప్పేది చాలా డిఫరెంట్. శనికి చెప్పారు, నేను బేసిక్ గా ఆల్ ఓవర్ అన్ని దశలకి కలిపి ఒక రెమెడీ చెప్తాను. ఫస్ట్, కృష్ణుడు ఏం చెప్పాడంటే, నీ పన్ను చెయ్యి, రిజల్ట్ గురించి ఆలోచించకు. రాధమ్మ ఏం చెప్పింది, నువ్వు తప్పు చేసావా, నేను క్షమిస్తాను అని చెప్పింది. కృష్ణుడు నాకు సంబంధం లేదని చెప్పారు, రాధమ్మేమో నేను క్షమిస్తాను. కానీ దత్తాత్రేయ, సాయిబాబా, శ్రీపాద శ్రీ వల్లభ ఏం చెప్పారంటే, నీ కష్టం, నీ భారం నా మీద వేయి, నేను చూసుకుంటా అని చెప్పారా లేదా? మీరు చెప్పండి. అందుకనే అంతమంది భక్తులు ఉన్నారు ఇవాళ, సాయిబాబాకి కానీ, దత్తాత్రేయకి, శ్రీపాద శ్రీ వల్లభకి. అది మామూలు మాట కాదు, అది ఆ మాట ఊరికే రాలేదు. ఎందుకంటే వాళ్ళు గురుగ్రహానికి చెందిన వాళ్ళు, ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. సో మన రెమెడీ కూడా ఇవాళ దత్తాత్రేయకి, గురుదత్తకి సంబంధించిన రెమెడీ. ఇప్పుడు చాలా సింపుల్ చెప్తాను. ఒక మనిషి ఉన్నారు, రాత్రి నిద్రపోతారు. నిద్రపోవడం అంటే ఏంటి? శవాసనం. పొద్దున మళ్ళీ జీవితం మొదలవుతుంది. ఇప్పుడు ఆ మనిషి ఉన్నాడు, పొద్దున అతనికి బ్యాడ్ దశ నడుస్తుంది. అంటే రోజు పొద్దున లేచి బయటికి వెళ్తున్నాడు, అన్ని చెడు కర్మలు సాయంత్రం దాకా అది అనుభవించి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు, మళ్ళీ నిద్రపోతాడు, మళ్ళీ పొద్దున లేగుస్తాడు. కర్మ అనేది పీడిస్తుంది అతన్ని. మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు మనకు సహాయం చేస్తుంది ఎవరు చేస్తానని మాట ఇచ్చారు? గురువు దత్తాత్రేయులు వారు. ఇంకెవరు చేయరండి, చేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఉద్ధరించేవాడు గురువు మాత్రమే. మీకు మనిషికి ఇప్పుడు కాదు, గురుదశ వచ్చినప్పుడు అర్థమవుతుంది ఎవరికైనా గురువు ఎంత గొప్పవాడని. గురువు రావాలి అయితే ఎవరి జీవితంలో గురువు వస్తే నక్షత్రాలకి రాదు అసలు. ఎప్పుడో 120 years అప్పుడు ఉంది అని అంటే 100th year కు వస్తోంది అంటే వేస్ట్ కదా. కానీ అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే, కొన్ని గ్రహాలు గురు నక్షత్రంలో ఉంటే కూడా అప్పుడు అతను హెల్ప్ అవుతుంది. లేకపోతే గురు రాశిలో ఉండడం వల్ల తెలుస్తుంది గురువు ఎంత గొప్పవాడో, జీవితాన్ని ఎలా అప్లిఫ్ట్ చేయగలడో. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి అండి, ఏ మనిషి అయినా కష్టంలో వచ్చినప్పుడు ఫస్ట్ దేవుడి దగ్గరికే వెళ్తారు. మీకు స్టోరీ చెప్తాను నేను. నిమ్మగడ్డ ప్రసాద్ గారు జైల్లో ఉన్నప్పుడు నాగార్జున గారు తిరుపతికి వెళ్ళి పూజ చేయించి ఆ లడ్డు తీసుకొచ్చి ప్రసాద్ గారికి పెట్టేవారు. విత్ ఇన్ నో టైమ్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బయటకు వచ్చేసారు అతను. నాగార్జున లాంటి వ్యక్తి, ఆ స్థాయి వ్యక్తి కూడా దేవుణ్ణి నమ్మారండి. నిమ్మగడ్డ ప్రసాద్ కష్టం వచ్చినప్పుడు నమ్మారా లేదా? ఉంది పవర్. అరుణాచలంలో ఉంది, తిరుపతిలో ఉంది, కాశీలో ఉంది, పవర్ ఉంది. పవర్ లేదని కాదు. అతను వెళ్ళారు, ఆ ప్రసాదం నిమ్మగడ్డ ప్రసాద్ గారికి రెగ్యులర్ గా పెట్టేవాళ్ళు. ఎవ్రీ వీక్ 2-3 weeks ఒకసారి వచ్చి ప్రసాదం పెట్టేవాళ్ళు నిమ్మగడ్డ ప్రసాద్ గారికి. దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్మి ఎలా కొలుస్తున్నావు అనేదే మ్యాటర్. నువ్వు నమ్మి ఎలా కొలుస్తున్నావు కదా. ఇప్పుడు ఏం చేయమంటారు మరి? ఇప్పుడు నేను చెప్పే రెమెడీ ఏంటంటే, దత్తాత్రేయ స్వాముల వాళ్ళ రెమెడీ. సో ఈ బుక్ చూశారు కదా మీరు. సో ప్రతి మనిషి వాళ్ళ ఇంట్లో శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం బుక్ ఒకటి, దత్తాత్రేయ బుక్ ఒకటి పెట్టుకోవాలి. వీళ్ళు ఏం చేయాలంటే, పొద్దున 6 గంటలకు నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ బయటకెళ్ళి ఒక పచ్చి, ఇంకా పండలేదు, ఆ అరటి పండు తీసుకురావాలి. 5 rupees అండి. ఒక్క అరటి పండు పూర్తిగా పండింది కాదు, అసలు పండింది కాదు, పచ్చిది తీసుకొచ్చి ఆ అరటి పండు మీరు ఈ పుస్తకం మీద పెట్టండి, ఈ శాస్త్రం మీద. మీరు బయటికి వెళ్ళేసరికి మీకు చెడు కర్మ మొదలవుతుందా లేదా? అవునా కాదా? చెడు కర్మ మొదలవడం అంటే
బ్యాడ్ దశ నడుస్తుంది, ఏదో ఒక చెడు రిజల్ట్స్ రావడం రోజు వస్తుంది మీకు, దశ పాడైపోయింది. రోజు మీ కర్మ ఆ మార్నింగ్ లేచిన తర్వాత గ్రహం కర్మ స్టార్ట్ చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. కానీ మీరేం చేశారు, మీ కర్మను తీసుకొచ్చి స్వామి పాదాల దగ్గర పెట్టారు. ఆ అట్టిపండు సాయంత్రం కల్లా పండుతుంది. అట్టిపండు అనేది పండుతుంది 12 hours లో. మీ కర్మ ఇప్పుడు ఏదైతే పండబోతుందో అది ఇప్పుడు శ్రీ గురు దత్త చేతిలో ఉంది. అవునా కాదా? ప్రతిరోజు ఇది చేయాలా? ప్రతిరోజు చేయాలి. ఇప్పుడు గురుదశ పాడైపోయింది, 16 సంవత్సరాలు నువ్వు చేయాలి. డైలీ 5 రూపీసే కదండి, నెలకి 150 రూపాయలు అంతే కదా. అది కూడా చేయలేమా? 150 రూపాయలు అది కూడా చేయలేరా? ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి, రోజు తెచ్చుకోవాలి, రోజు పెట్టాలి. రోజు అది ఏముందండి, పొద్దున్న లేస్తే ఎవ్వరు ఉండరు రోడ్డు మీద, అట్టుపండు బండి 6 గంటలకే పెడతాడు. నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఒక కట్టుపండు కొనుక్కోర్రా, తీసుకొచ్చి పెట్టేయి, ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపో బయటికి. నీ చెడు కర్మలు అన్ని ఆగిపోతాయి, నీ దగ్గరికి రానివ్వవు. ఏ దశ పాడైనా కూడా ఇదే రెమెడీ చేసుకోవచ్చా? ఏ దశ పాడైనా ఈ రెమెడీ చేసుకోవచ్చు. ఏ దశ పాడైనా ఈ రెమెడీ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు గురుదశ అయితే అట్టుపండు పెట్టొచ్చు. ఒక్కొక్క దశకి ఒక్కొక్క ఫ్రూట్ మీకు తెలుసు కదా. కుజుడికి ఒక ఫ్రూట్ ఉంటాడు, బుధుడికి ఒక ఫ్రూట్ ఉంటాడు. కానీ పాడైంది ఇప్పుడు కానీ అట్టిపండు అనేది కామన్ గా మీరు కామన్ గా అన్నిటికీ పెట్టొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దశకు ఒక ఫ్రూట్ పెట్టొచ్చు, అది వేరు, నేను తర్వాత చెప్తాను. కానీ మీరైతే ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు, మీరు అరటిపండు తీసుకొచ్చి పెట్టండి, ఎందుకంటే అది గురుగ్రహానికి సంబంధించింది, అదొక ఫ్రూటే. సో ఈవినింగ్ దాన్ని ప్రసాదంగా స్వీకరించచ్చా? ప్రసాదంగా స్వీకరించేయండి చాలు. ఇక్కడ మీ ఎంత లాజిక్ ఉంది చూడండి, ఎంత సైన్స్ ఉంది, ఎంత టెక్నాలజీ ఉంది. కర్మ ఇంకా పండలేదు, మనం పండే ముందే స్వామి పాదాల దగ్గర పెట్టాం. అక్కడ నాగార్జున గారు లడ్డు తీసుకొచ్చి నిమ్మగడ్డ ప్రసాద్ గారు చేతులు పెట్టారు. తనకి బ్యాడ్ జరుగుతుంది, కానీ ఎక్స్ట్రీమ్ గుడ్ నిమ్మగడ్డ ప్రసాద్ గారి చేతులు పెట్టడం వల్ల సార్ బయటికి వచ్చారు. సిచ్యువేషన్ ని ఫేస్ చేయొచ్చండి. నాగార్జున గారు ఎంత బాగా ఫేస్ చేశారు చూడండి సిచ్యువేషన్. ఇట్లాంటివి చేసుకుంటూ మనం న్యాయంగా ఉంటూ మనం బయటపడచ్చు ఆ రకరకాల కర్మల నుంచి అనేది చెప్తూ ఉన్నారు. రైట్ అండి. ఒకవేళ ఆడవాళ్ళు అయితే మనం పీరియడ్స్ టైంలో ఆపేసి మిగతా టైంలో చేసుకోవచ్చు కదా. ఆ టైం వదిలేయండి, మిగతా టైంలో చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మాట ఇచ్చాడు, నేను చూసుకుంటాను, నా భారం నా మీదే వేయని మనం నమ్మాలి. అదే దేవుడిని నమ్మాలి. మనం దేవుడిని నమ్మితే చాలు. నమ్మకుండా మన వాళ్ళు ఏం చేస్తారంటే అండి చెప్పనా, మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే, నేను అక్కడ కోరిక కోరుకున్నానండి తీరలేదు, ఆ గుడికి వెళ్ళానండి కోరిక తీరలేదు, చాలా మంది చెప్తారు. అరే ముందు నువ్వు నమ్మురా నాయన, అస్సలు దేవుడు నమ్మరు. ఇంకోటి చెప్పాలా, ఒకటే దేవుడిని నమ్మండి. ఇప్పుడు జన్మల నుంచి మీరు ఎక్కడెక్కడికో ఏదేదో గుడికి వెళ్ళిపోతారు, ఏదో దేవతకు మొక్కుతారు, నిజం చెప్తారు, మొక్కుతారు, అవదది. ఒక్క దేవుడిని నమ్మండి, గురుదత్తని నమ్మండి. మామూలు దైవం కాదండి గురుదత్త, అన్బిలీవబుల్. గురుదత్తని నమ్మండి, చిన్నప్పటి నుంచి నమ్మండి. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే గురుదత్తని బాల్యం నుంచే పరిచయం చేయాలి. నమ్మి, సరే నమ్మకం లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేయండి, నమ్మి ఇది చేయండి, ఏ సిచ్యువేషన్ నుంచైనా బయటపడొచ్చండి. దీన్ని మించిన సిచ్యువేషన్ గాని అసలు గురుదత్త ఏమవుతుందో తెలియట్లేదు జీవితంలో, మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఇంతమందిని చూస్తున్నాం, కన్ఫ్యూజన్ ఉంది, ఇట్లాంటి రకరకాల ప్రశ్నలకి వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ విధానం. ఖచ్చితంగా దత్తుడి అనుగ్రహం పరిపూర్ణంగా ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.